ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితంలో ఎలా ఎదగాలని సిరీస్కి స్వాగతం. ఈరోజు డే 26, 26వ రోజు. ఈరోజు టాపిక్ ఏంటంటే క్రమశిక్షణ, డిసిప్లిన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని చూడబోతున్నాం. క్రమశిక్షణ. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. వారు కొన్ని దినముల మటుకు తమకిష్టం వచ్చినట్టు మనలను శిక్షించారు గాని మనము తన పరిశుద్ధతతో పాలు పొందవాలని మన మేలు కొరకే ఆయన శిక్షిస్తున్నాడు. క్రమశిక్షణ అంటే మొదట కష్టంగా అనిపిస్తుంది, అది శిక్షలా అనిపించవచ్చు, కానీ తర్వాత అది మన జీవితంలో మంచి ఫలితాలు ఇస్తుంది, మనకు శాంతినిస్తుంది, మనల్ని నీతి మార్గంలో నడిపిస్తుంది, మనకు బలం ఇస్తుంది, సరైన మార్గంలో నడిపిస్తుంది, పరిశుద్ధతలో నడిపిస్తుంది. ఎందుకు క్రమశిక్షణ అవసరం? మొట్టమొదటిగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి క్రమశిక్షణ చేస్తాడు. తండ్రి తన పిల్లలను ఎలాగా దిద్దుతాడో దేవుడు కూడా మన కోసం అదే చేస్తాడు. నెంబర్ 2, రెండోదిగా క్రమశిక్షణ లేకపోతే మనం బలహీనలం అవుతాం. నేడు చాలా క్రైస్తవులు క్రమశిక్షణ లేకుండా జీవిస్తున్నారు, కానీ ఆత్మీయ జీవితానికి క్రమశిక్షణ అవసరం. క్రమశిక్షణ లేకపోతే మనం దారి తొలుగుతాం, క్రమశిక్షణ లేకపోతే మనం బలహీనం అవుతాం, క్రమశిక్షణ లేకపోతే మనము ఆత్మీయంగా మనం ఎదగలేం. నెంబర్ 3, మూడోదిగా క్రమశిక్షణ ఫలితం శాంతి మరియు నీతి. ఆ సమయంలో బాధగా అనిపించినా తర్వాత అది మనకు గొప్ప ఆశీర్వాదాలను ఇస్తుంది. జ్ఞాపకం ఉంచుకోండి, క్రమశిక్షణ మనకు నష్టం చేయడం కాదు, మనలను పరిశుద్ధులుగా మార్చడానికి దేవుడు ఉపయోగించే ఒక సాధనం.